హలో అండి, బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, చికెన్ కుక్ అవుతుందండి. ముందుగా ఈ చికెన్ పీసెస్ని కొద్దిగా బాగా వాష్ చేసేసి కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్టు, పసుపు, ఉప్పుతో 1 నిమిషం బాయిల్ చేసామండి. ఆ తర్వాత అందులో రెడ్ చిల్లీ పౌడర్, కోకో పౌడర్తో మళ్ళీ ఒక 4-5 నిమిషాలు బాయిల్ చేసామండి. 2 వెరైటీలుగా ఇప్పుడు మనం ఈ చికెన్ని తయారు చేస్తున్నామండి. ఒకటేమో కాజు కర్రీ అండి, కాజు కర్రీ చికెన్, 2 చికెన్ ఫ్రై అండి. ముందుగా కాజు ఫ్రై చూద్దామండి. బాండ్లీలో ఆయిల్ వేసామండి. అందులో పెద్దలిపాయ పీసెస్, పచ్చిమిర్చితో కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసామండి. ఫ్రై అవుతున్నాయండి. ఒక 2 నిమిషం తర్వాత అందులో అల్లం చిన్నులపాయల పేస్టు యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, మన పెద్దల్లిపాయ పీసెస్ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు అందులో మనం అల్లం చిన్నులపాయల పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసామండి. అది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేద్దామండి. పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్, లవంగాలు, దాల్చిన చెక్కతో నెక్స్ట్ ఇక 2 స్పూన్లు కోకో పౌడర్ యాడ్ చేద్దామండి. కోకో పౌడర్ కూడా ఈ విధంగానే 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి అందులో మనం కాజు యాడ్ చేస్తున్నామండి. ఇది మసాలా కారం కాదండి, రెడ్ చిల్లీ పౌడర్ అండి, పచ్చి కారం. అది కొద్దిగా యాడ్ చేసామండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అండి, ఉప్పు యాడ్ చేసి మళ్ళీ అన్నీ ఫ్రై చేస్తున్నామండి. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని కొన్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేసామండి. ఇక ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసి ఒక పెద్ద గరిటెడు వాటరు యాడ్ చేద్దామండి. వాటర్తో కాజు, పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, కోకో పౌడర్, అల్లం చిన్నులపాయల పేస్ట్ అన్నీ మిక్స్ అయ్యి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇక దాదాపుగా మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. 1 నిమిషం తర్వాత కొన్ని కొరియండర్ లీవ్స్ అందులో యాడ్ చేసేద్దామండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. మేము ఈ విధంగా తయారు చేస్తామండి. ఇకపోతే మామూలుగా రెగ్యులర్గా మనం చికెన్ ఫ్రై చేస్తాం కదండి, అదేవిధంగా చికెన్ పీసెస్ని ముందుగానే బాయిల్ చేసి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చేర్చాం కదండి. అందులో కొద్దిగా ఆయిలు, లవంగాలు, దాల్చిన చెక్కతో ఈ చికెన్ ఫ్రై రెడీ చేసేసామండి. కొన్ని కొరియండర్ లీవ్స్ వేసామండి. చూస్తున్నారు కదండి, ఇది వెరైటీ ఏం కాదు, ఇంతకుముందు కూడా మేము చూపించామండి ఈ ఫ్రైని.
ఇక మా ఈ 2 డిషెస్ని మీరు తిలకించండి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. కాజు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండి, చూస్తున్నారు కదండి. ఎన్నో ప్రాసెస్తో తయారు చేస్తారు, మేము ఈ విధంగా తయారు చేసామండి. మా వ్యూవర్స్కి ప్రజెంట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా మీకు ప్రజెంట్ చేస్తున్నామండి. మా వీడియోస్ని తిలకించండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి, చూస్తున్నారు కదండి. బై అండి.